హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ వ్లాగ్స్ అండి. సో ఈ ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను. ఓకేనా. ఎవరైతే సిన్సియర్గా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో ఈ ఛానల్లో అన్ని రకాల బ్లౌజులు అయితే మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఉంటాయండి. ఓకేనా. సో ఈ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం లైనింగ్ని పిండి ఆరబెట్టుకున్న తర్వాత నీట్గా ఐరన్ చేసుకోవాలండి. ఓకేనా. కాటన్ కాబట్టి క్రాస్ పీసులు వస్తాయి. ఇలా ఎల్ స్కేల్ తీసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని నీట్గా ఇప్పుడు బ్లౌజ్ని సెట్ చేసుకొని చంక కింద ఇలా బ్లౌజ్ని అయితే పెట్టుకోవాలండి. చంక కింద అటు సైడ్ ఇటు సైడ్ నుంచి టేప్తో కొలుచుకోవాలి ఖర్చులతో సహా. ఓకేనా. నాకైతే 24 వచ్చింది మొత్తము. 24లో సగం చేస్తే 12. ఇది మనకి మొత్తము నడుము లూజు ఖర్చులతో సహా. ఓకేనా. 12 ఇంచులు అయితే మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కప్పు కింద పావించి పైన పావించి కప్పు మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ హైట్ అనేది చూసుకోవాలండి. ఖర్చులతో సహా మార్కింగ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీళ్ళకి ఫుల్ షోల్డరు 6 ఇంచెస్ అండి. ఓకేనా. ఇప్పుడు చంక డౌన్ తీసుకునే ముందు మనము చంక లూజ్ తీసుకోవాలి. ఈ లూజ్ అనేది హ్యాండ్స్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవాలి మనము. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నేను చంక డౌన్ అయితే 6 ఇంచెస్ తీసుకొని ఇలా స్కేల్ తోటి లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కర్వ్ కోసం 1.5 తీసుకున్నాను. ఇలా నీట్గా కర్వ్ డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ కోసము ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 2.5 తీసుకున్నాను. మిగిలినంతా షోల్డర్కి వదిలేసుకున్నాను. గల్ల కోసము కింద 2 మీద 8 గీతలు తీసుకున్నాను. ఓకేనా. గల్ల రౌండ్ దగ్గర ఇలా స్కేల్తో మార్కింగ్ వేసుకొని నీట్గా రౌండ్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి గల్ల చంక లూజ్ అనేది 8 ఇంచులు వచ్చింది కాబట్టి 8 ఇంచులను అయితే మార్కింగ్ వేసుకున్నా. వేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజు ఎంత వచ్చిందో చూసుకొని అందులో సగము బ్యాక్ సైడ్ టాకాల కోసం అయితే వేసుకోవాలి బిగినర్స్. ఓకేనా. ఇప్పుడు మనం వేసుకున్న మార్కింగ్ ప్రకారము బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్ అనేది నీట్గా కట్ చేసుకోవాలండి. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కొంచెం క్రాస్ అనేది సైడ్ జాయింట్ సైడ్ క్రాస్ అనేది తీసుకోవాలి. బ్లౌజ్ ఎత్తి పట్టినట్టు రాకుండా మన బాడీకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంకో సైడ్ అయితే హ్యాండ్స్ తీసుకున్నా. ఇది కాటన్ కాబట్టి చాలా క్రాస్ వెళ్ళిపోయింది క్లాత్. ఇప్పుడు ఒక 1 ఇంచు అట్లా ఖర్చులకి మార్కింగ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది ఎలా ఉంటే అలా ఇలా పెట్టుకొని చంక లూజ్ వరకు ఇలా హ్యాండ్ లూజు చంక లూజ్ ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోండి. అక్కడ నుంచి ఇక్కడికి స్కేల్ తోటి మార్కింగ్ అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఫస్ట్ 1 ఇంచ్ వదిలేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి చంక లూజ్ ఎంత ఉందో అందులో మనం హాఫ్ ఫోల్డ్ చేసుకొని అక్కడ నుంచి 1/2 ఇంచ్ అయితే మనం లోత్ అయితే తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు లోత్ అయితే కట్ చేయండి హ్యాండ్స్ది. కట్ చేసిన తర్వాత అక్కడ ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి గుర్తు కోసం. ఇప్పుడు ఇవి క్రాస్ పీస్లు అనేది తీస్తున్నాను. ఓకేనా. అయితే ఇక్కడ నాకు ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ అనేది కరెక్ట్గా నాకు సరిపోలేదు. క్రాస్లు ఎక్కువ అయినాయి కదా. మీటర్ లైనింగ్ బట్ క్రాస్లు ఎక్కువ పోవడం వల్ల అడ్జస్ట్ కాలేదు. చూస్తున్నా ఎట్ అవుతుందా అని చెప్పేసి ఇలా నిదానంగా 1కి 2 సార్లు చూసుకొని వీలైనంతగా ఇలా అడ్జస్ట్ చేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇటు నాకు సైడ్కి చంక సైడ్ అయితే అతుకులు పడుతున్నాయి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడ షోల్డర్ కుట్టు కోసము ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఉక్సు పట్టి సైడు ఆ కుట్టు అనేది కింద సెకండ్ లైన్ మీద ఉండి సేమ్ యాజ్ డేస్ గల్ల ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు గల్ల కోసం అయితే నేను మార్కింగ్ వేస్తున్నాను. ఇలా రౌండ్ ఇచ్చేసుకోండి. ఓకేనా. కొంచెం అక్కడ లైట్గా అతుకు పడుతుంది.
సో ఇప్పుడు ఇక్కడ చంక సైడ్ ఒక 1/2 ఇంచ్ అయితే లోతు తీసేసుకోండి. ఇప్పుడు నీట్గా మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం అయితే కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని మనం బ్యాక్ పార్ట్ మీద పెట్టుకోవాలి ఖచ్చితంగా, ఓకేనా. సో ఇప్పుడు చూసుకోండి ఎక్కడ మనకు అతుకు పడుతుందో ఆ అతుకును కొంచెం ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. లైనింగ్ మనము సో బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు నీట్గా సో కుట్టుకోవచ్చు, ఓకేనా. సో నేను ఇలా అయితే కట్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ చిన్న పీలికి అయితే సైడ్కి జాయింట్ పడుతుంది. ఇప్పుడు షేప్ పట్టి అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఉక్స్ పట్టి సైడ్ మిడిల్లో మళ్ళీ ఇటు సైడ్ జాయింట్ వరకు, ఓకేనా. సో నడుము లూజు మనకి 12 ఇంచెస్ వచ్చింది కదా, మొత్తము 11 ఇంచెస్ తీసుకోండి. 1 ఇంచ్ తక్కువ తీసుకోండి షేప్ పట్టి, అప్పుడు పర్ఫెక్ట్ వస్తుంది. ఎక్కువ తక్కువ కాకుండా కూర ఉన్న క్లాత్ నడుము పట్టి కోసం కట్ చేసి ఇప్పుడు నేను ఫ్రంట్ అది ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ 4 ఇంచెస్, మిడిల్లో 2.5, అటు కార్నర్కి 2 ఇంచెస్ అయితే మొత్తం మార్కింగ్ చేసుకొని షేప్ పట్టిని అయితే డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనం ఇందాక కట్ చేసిన బ్యాక్ పార్ట్ పెట్టుకొని సో ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంచుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. తర్వాత హ్యాండ్స్ అనేది తీసుకోండి. ఇలా నీట్గా హ్యాండ్స్ అన్ని కట్ చేసుకోండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ అలాగే ఇక్కడ షేప్ పట్టీస్ అనేది మనం కొంచెం అడ్జస్ట్ చేసుకొని కుట్టాలండి. పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, ఓకేనా. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.